నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన మల్లేష్ హత్య పొలిటికల్ గా మాటల మంట పెట్టింది. పరామర్శకు వెళ్లిన కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. దీంతో కేటీఆర్ కామెంట్స్ కు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయ హత్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది, ఇక్కడ ఉన్న మంత్రి గారిని కూడా నేను కోరేది, ఈ రకమైన సంస్కృతి మనకు మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడొచ్చు. మీరు గతంలో మంత్రిగా ఉన్నారు, తర్వాత మాజీ మంత్రి అయ్యారు, ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యారు. ఈ రకమైన సంస్కృతి, ఈ రకమైన దాడులు, ఏదో ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తల్ని ఇందులో సమిధలుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు. నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇది మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇది ఇదివరకు ఎన్నడూ లేదు. మేము కూడా గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. మరి 10 ఏళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు, ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. నేను విజ్ఞప్తి చేసేది పోలీస్ యంత్రాంగానికి కూడా, ప్రభుత్వంలో ఎవరున్నా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎందుకంటే జరిగింది ఒక హత్యకు ఎవరు పాల్పడ్డా, ఏ కారణం చేత పాల్పడ్డా అన్ని కూడా వెలుగులోకి రావాలి. మల్లేష్ యాదవ్ నేతను బంధువుల చేతిలో హత్యకు గురైండు. వ్యక్తిగత కారణాల వల్ల భూ తగాదా వల్ల జరిగినటువంటి సంఘటన. నిజంగా ఇటువంటి ప్రోత్సహించేవాడినైతే ఏ ఒక్కరోజు ఇటువంటివి జరగకుండా చూసే కార్యక్రమం చేసినాం. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించే సమస్యనే లేదు. కేటీ రామారావు గారు గమనించాల. అంటే ఏమీ లేని దానికాడ ఏదో అగ్గి రాజేసి బురదల్లి నా ప్రతిష్టకు భంగం కల్పించిన పద్ధతిలో కేటీ రామారావు గారు ఆ స్థాయికి దిగదా నాకు బాధ అనిపిస్తాం. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్వాపరం తెలుసుకోవాలి. అది పరామర్శించకపోయినాం. అంటే నేను అక్కడ పరామర్శించడానికి పోయినా అని చెప్పని మీరు వాస్తవాలు ఇక్కడ తెలియకుండా ఏదో దానికి ఏదో అంటే స్కోర్ సెట్ చేసుకోవడం కోసం అన్నట్టుగా చేయడం ఎంతవరకు పద్ధతి? ఇది మీకు మీ అంటే ఆత్మ అనేది లేదా? అంటే ఇటువంటి చేయడం వలన రాజకీయ రంగాన్ని ఇంకా కలుషితం చేస్తూ ఉన్నారు.